పత్రి సార్ ఉన్నప్పుడు ఏవైనా వర్క్ చేసేటప్పుడు చాలా ఫోర్స్ ఉంటుంది. పాజిటివ్ ఫోర్స్ ఎంత ఉంటుందో నెగిటివ్ ఫోర్స్ కూడా అంతే ఉంటుంది. ఏదైనా ఇబ్బంది సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వెళ్ళి సార్కి చెప్పుకునేవాళ్ళం. చాలామంది వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ప్రశ్న, నాకు ఇప్పుడు నొప్పి ఉంది, ఈ నొప్పి ఎవరికి చెప్పుకోవాలి? ఓకే, ఏ వర్క్ చేయని వాళ్ళకి ఏ నొప్పి ఉండదు, కానీ వర్క్ అంటూ చేస్తే నొప్పి తప్పదు. ఓకే మాస్టర్స్, ఎప్పుడు ఆల్వేస్ పరమేశ్వర్ రెడ్డి అన్న ఎప్పుడు లోపల ఆయన పట్ల ఉండేటువంటి ఫీల్, ఆ లోపల ఉండేటువంటి ఎమోషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అన్నను ఎప్పుడు కలిసినా ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం అది ఎంతో గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అన్న ఏదైనా చెప్పినప్పుడు రెండో ఆలోచన లేకుండా ఆనంద్ అనే వ్యక్తి కానీ పిఎంసి అనే సంస్థ కానీ నిలబడుతుంది. రెండో ఆలోచనే ఉండదు. అన్న ఏది చెబితే ఎస్ అన్న, అంతే, ఒక్కటే మాట. థ్యాంక్ యూ ఆనంద్. లక్ష్మీ జగన్నాథ గట్టు ఈరోజు ఇలా ఉంది, కానీ 5 సంవత్సరాల తర్వాత చూస్తే మాత్రం, ఇది 2026, 2030 తర్వాత చూస్తే మాత్రం మనం 2026లో చూసిన గట్టేనా ఇది అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అది మాత్రం జరిగి తీరుతుంది. అది జరగడానికి పిఎంసి ఏం చేయాలో అదంతా చేస్తుంది. అదేవిధంగా అన్నకు తెలుసు, స్టార్ట్ అయినప్పుడు పిరమిడ్ సేవాదల్ స్టార్ట్ అయినప్పుడు అన్న, మాధవి అక్క, నవకాంత్, నేను ఇంకా కొంతమందిని కలిసి జర్నీ చేశాం అందరం పిరమిడ్ సేవాదల్ ఇన్ఛార్జర్స్ను పెట్టడానికి. అదే క్రమంలో జక్కా రాఘవరావు సార్ కోసం వెళ్ళి ఒక 2 రోజులు అక్కడ హోటల్ తీసుకొని అక్కడ ఉండి ఎన్నో ఈ వ్యూహ రచనలన్నీ ఎన్నో కూర్చొని చేశాం. నేను చెప్పాలంటే ముఖ్యంగా అప్పటికి ఇంకా పిఎంసి ఇంకా రాలే, ఇంకా నడుస్తూ ఉంది ఆలోచనలలో. ఈరోజు పిఎంసి అనే ట్యాగ్ నాకు వచ్చింది. ఐఆమ్ ఏ పిరమిడ్ మాస్టర్, ఫస్ట్ అది, తర్వాతే మిగతా ట్యాగులన్నీ. సెక్రటేరియట్లో ధ్యానం చెప్తుంటే సెక్రటేరియట్ ఆనంద్ అనేవాళ్ళు, ధ్యాన విద్యార్థి బుక్ రాసి యజ్ఞం చేస్తే ధ్యాన విద్యార్థి ఆనంద్ అనేవాళ్ళు. నేను ఏ పని చేస్తే ఆ ట్యాగ్ వేశారు. కానీ ప్రతి పిరమిడ్ మాస్టర్కు ఒకటే ట్యాగు, ఏంటంటే పిరమిడ్ సేవాదల్ ట్యాగు. ఏ పిరమిడ్ మాస్టర్ అయినా లక్ష్మీ జగన్నాథ గట్టు అనేటువంటిది పత్రిసారి ఎందుకు తన ఆత్మ అని చెప్పాడంటే, ప్రతి ఒక్కరి ఆత్మ గౌరవానికి అద్భుతంగా చూసుకునేటువంటి ఒక అద్భుత ప్రదేశం ఇది. పిరమిడ్ సేవాదల్లో ఉండేటువంటి ప్రతి మెంబర్కు, ప్రతి వ్యక్తికి మరి ఇది హెడ్ క్వార్టర్, మొత్తం హోల్ మూమెంట్కే హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ రావడం లోపల నిన్నటి నుంచి నేను ఎంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నేను చేస్తున్న ఎన్నో వర్క్స్లో బిజీగా ఉన్నాం, ఇక్కడికి వచ్చి కంప్లీట్గా రిలాక్స్ అయిపోయాం హాయిగా. ఇది ప్రతి ఒక్కళ్ళకి, ధ్యాన ప్రచారం చేసే ప్రతి వ్యక్తికి శాంతతను చేకూర్చేటువంటి ఒక దివ్యారామం, హీలింగ్ అయిపోయేటువంటి ప్లేస్ ఇది. పిఎంసి అనేది పిరమిడ్ సేవాదల్ ఈజ్ ఈక్వల్ టు పిఎంసి. పిరమిడ్ సేవాదల్ ఈజ్ ఈక్వల్ టు పిఎంసి. పిరమిడ్ సేవాదల్ ఏ పిఎంసి, పిఎంసి ఏ పిరమిడ్ సేవాదల్. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్లేస్కి ఏదైతే కావాలో, అది పిఎంసి నుంచి ఏదైతే జరగాలో అది ఆల్రెడీ జరిగిపోయింది. ఈ వచ్చే 5 ఏళ్ళది కూడా జరిగిపోయింది. ఏం కావాలన్నా ఒక ఆలోచన వచ్చింది, అన్న పిరమిడ్ సేవాదల్ అని ఒక ఎపిసోడ్ పెడితే బాగుంటుందన్న. వెంటనే అన్నతో మాట్లాడడం, ఎపిసోడ్ స్టార్ట్ చేసేసాం. హనుమంతరావు గారు ఎంత వర్క్ చేశారో గట్టిగా చప్పట్లు కొడతాం పిరమిడ్ సేవాదల్ ఎపిసోడ్కి. ఎందుకంటే ఒక కార్యక్రమం రూపంలో వస్తేనే అది ముందుకెళ్తుంది ప్రజల్లోకి. ఈయన ఎంతో వర్క్ చేశారు దాని మీద. సో మాస్టర్స్, ఇక్కడ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే, మనం ఏదైతే చేస్తున్నామో ఆ వర్క్ చేసేటప్పుడు మనం ఎన్నో విషయాలకు గురవుతూ ఉంటాం. వర్క్ చేసే వాళ్ళకి ఎన్నో రకాల పాజిటివ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఒక ఫోర్స్, ఆపోజిట్ ఫోర్స్ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆ ఫోర్స్ను ఇంతకుముందు వెళ్ళి పత్రిసారితో చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఎక్కడ చెప్పుకుంటారంటే పిరమిడ్ సేవాదల్లో చెప్పుకుంటారు. ఒక పాండురంగయ్య శెట్టి గారు ఉన్నారు, ఒక పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు,
అదే పిరమిడ్ సేవాదల్. పత్రి సార్ యొక్క ఆ యొక్క ఎనర్జీని మెయింటైన్ చేస్తుంది పిరమిడ్ సేవాదల్. ఇది చెప్తున్నప్పుడు పత్రి సార్ ఎంత పొంగిపోయేవాడో లోపల, నా ఆర్మీ ఇది, నా ఆర్మీ అని చెప్పేసి. సో అన్న చెప్పినట్లు ఇది భూతల ఆర్మీ, అది ఎయిర్ ఫోర్స్ ఆర్మీ. ఏ ఆర్మీ అయినా ఒక వ్యక్తికి ధ్యానం చెప్పడమే మన యొక్క ఎజెండా. మాస్టర్స్, మీ అందరి సమక్షంలో ఒక విషయాన్ని చెప్తున్నాం. ఇది ఎన్ని ఎకరాలు ఉన్న ప్లేసు? 13 ఎకరాలు. ఇక్కడ లక్ష్మీ జగన్నాథ గట్టుకు 13 ఎకరాలు స్థలం ఉంది. కడతాల్లో 65 ఎకరాలు స్థలం ఉంది. వశిష్ఠ గౌతమిలో 5 ఎకరాలు 10 ఎకరాలు స్థలం ఉంది. ఇవన్నీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక యజ్ఞం జరుగుతుంది, ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తాము, ధ్యాన కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని ఏరియాలలో కూడా అదే కదా జరుగుతుంది. ట్రైనింగ్ ఉండదు, అక్కడ మెడిటేషన్ జరుగుతుంది. ఒక ప్లేస్ కంటూ వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేయడానికి 13 ఎకరాలు కావాల్సి ఉన్నప్పుడు ప్రపంచమంతా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ చేసేటువంటి ఛానల్కు ఒక 300 గజాల స్థలంలో ఒక బిల్డింగ్ నిర్మాణం ఉండాలా వద్దా? తప్పకుండా ఉండాలి. చెప్పండి కొట్టాలి మేడం. ఉండాలా వద్దా చెప్పండి మీరే. ఎస్, గట్టిగా చెప్పాలి. ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఈ సంకల్పాన్ని ఎంతో ఉద్ధృతంగా ఒక అతీతమైనటువంటి శక్తి తీసుకెళ్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది మాస్టర్స్ దీనికి సపోర్ట్ చేశారు. ఈ సపోర్ట్ చేసిన మాస్టర్లందరికీ గట్టిగా చప్పట్లు కొడతాం. 300 గజాలలో దాదాపు 200 గజాలు కమిట్మెంట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 100 గజాలకు మాత్రమే ఉంది. ఎవరైతే ఈ 100 గజాలకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు ఒక డిజిటల్ బోర్డులో పెడుతున్నాం. మనం ఆ బిల్డింగ్ చూస్తే అక్కడ శ్రీ పి సుబ్బారెడ్డి అని ఉంటుంది. ఎందుకంటే కట్టించింది వాళ్ళు. అక్కడ ఏదైతే మీరు ఇలా చూస్తున్నారో అదే అక్కడ డిజిటల్ బోర్డులో ఉంటుంది ఆ బిల్డింగ్ స్టార్టింగ్లో. మాస్టర్స్, పిఎంసికి మనం తయారు చేసుకునేటువంటి కంటెంట్ కొన్ని టెరాబైట్లలోకి వెళ్ళిపోయింది. అది అంటే సర్వర్స్ అంటారు వాటిని మూవబుల్ కాదు, అంటే కదిలిచ్చేటివి కాదు అవి. వాటిని కదపకూడదు. ఒక పర్మనెంట్ ప్లేస్ అది. ఇంకా పెరుగుతూనే ఉంది ఆ కంటెంట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది వచ్చే కాలంలో. మాస్టర్స్, దీనికి ఒక పర్మనెంట్ బిల్డింగ్ అవసరము, అక్కడ అన్నదానం అవసరము. ఎవరైనా మాస్టర్స్ క్లాసెస్ చెప్పడానికి వస్తే కనుక వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి, ఉండడానికి, వచ్చి క్లాసెస్ చెప్పడానికి పిఎంసిలో అక్కడ అకామిడేషన్ అవసరము. కాబట్టి మాస్టర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క వర్క్ జరిగితే మిగతా అంతా హాయిగా అయిపోతుంది మాస్టర్స్. చాలామంది బిల్డింగ్ కోసం అన్నా ఇటుక రూపంలో, ఇసుక రూపంలో, సిమెంట్ రూపంలో, స్టీల్ రూపంలో ఇచ్చే దాతలు చాలా మంది ఉన్నారు. ల్యాండ్ పని అయిపోయిందంటే బిల్డింగ్ పని కంప్లీట్ అయిపోయిందని అర్థము. దీనికి మీ స్పందన అవసరము. అలాగే ఈ స్టేజ్ మీద నుంచి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నాం. నా వయసు 40 సంవత్సరాలు. 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పత్రి సార్ దగ్గరికి వచ్చాను. ఈ రోజు వరకు దేన్ని ఆలోచించకుండా వర్క్ చేస్తున్నాను. ఒక యంగ్స్టర్కి ప్రోత్సాహం ఇస్తే ఎంత పనైనా చేస్తాడు. ఇదే యంగ్స్టర్స్కి, ఈ పని చేసే వ్యక్తికి వర్క్ జరిగేటప్పుడు ఆ వర్క్ జరగకుండా ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా ఆ వర్క్ చేసే వ్యక్తికి ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి, ఇంకా డల్ అవుతారు. పని చేయాలన్నటువంటి ఆ సంకల్పం తగ్గుతూ ఉంటుంది. మనందరి ప్రయత్నం ధ్యానం అందరికి తెలియజేయాలనేటువంటి ప్రయత్నం. నేనేమని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, పత్రి సార్తో ఇంత 1-to-1 ఎక్స్పీరియన్స్ ఉండి ఒకే కంచంలో ఇద్దరం భోంచేసినటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి నేనే ఇబ్బంది పడుతున్నాను అంటే, నా జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చి ఈ మూమెంట్లో పని చేయాలంటే ఒక యంగ్స్టర్ పని చేయడానికి ఇష్టపడతాడా? మనం పరస్పర సహాయ సహకారాలు చాలా ఇంపార్టెంట్. చేస్తే సహాయం సహకారం అందించాలి. లేకపోతే మనం పొరపాటున కూడా మన నోరు విప్పకూడదు. అది ఎంత ప్రమాదమో పనిచేసే వ్యక్తికైనా సంస్థకైనా. అన్నకి ఈ విషయాలన్నీ అద్భుతంగా తెలుసు. అన్నని ఎందుకు అంత ఇష్టపడతామంటే, వచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ
జస్ట్ ఆయన స్మైల్తోనే అవన్నీ కరిగించేస్తుంటాడు. పని చేసే వ్యక్తికి సహాయ సహకారాలు అవసరము. మాస్టర్స్, నెక్స్ట్ జనరేషన్ ఎవరున్నారు చెప్పండి? పత్రి సార్తో 1-to-1 ఎక్స్పీరియన్స్ సార్కు ఉంది, పిరమిడ్ సేవాదల్ ఈయనకుంది, పాండురంగయ్య శెట్టి గారికి ఉంది. ఎందుకు వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారంటే ఆయనతో ఉన్న కనెక్షన్. వీళ్ళ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ నా నెక్స్ట్ జనరేషన్ ఎవరున్నారు సార్తో కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు? నాగేంద్ర తర్వాత ఎవరుంటారు? ఒక వాసు తర్వాత ఎవరుంటారు? నెక్స్ట్ జనరేషన్కి మన యొక్క మూల సిద్ధాంతాలను మనం తీసుకెళ్లాలంటే మనం ఎలా ఉండాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. మనం చేసే మన ప్రయత్నం అంతా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కోసం. మన నెక్స్ట్ జనరేషన్ని మనం తయారు చేయాలి. అన్న స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అనేటువంటి ప్రాజెక్టు చాలా అద్భుతమైంది. అదే మన నెక్స్ట్ జనరేషన్స్. పిరమిడ్ సేవాదల్ని ఎల్లకాలము సారు నడపలేరు. పిఎంసీని ఎల్లకాలము ఒక ఆనందు లేకపోతే పాల్వంచి హనుమంతరావు గారు, భూపతిరాజు గారు నడపలేరు. కర్తాలను ఎప్పుడు వాళ్ళు నడపలేరు. నెక్స్ట్ జనరేషన్ అవసరము. మన దగ్గర యూత్ తక్కువ ఉంది. ఇక్కడ యూత్ ఎవరున్నారు చెప్పండి? ఇందాక వాసు వచ్చి మాట్లాడాడు, నాగేంద్ర ఉన్నాడు, ఇక్కడ నేనున్నాను. ఇంకొక యూత్ చూపించండి. యూత్ అవసరము అన్న. నా రిక్వెస్ట్ ఏంటంటే యూత్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు లక్ష్మీ జగన్నాథ్ గట్టు మీద జరగాలి. తప్పకుండా ఆనంద్. నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అవ్వాలి. విల్ స్టార్ట్. ఎస్ అన్న. Yes. అండ్ ఎవరికైనా ఏదైనా నొప్పి అంటూ బాధ అంటూ వస్తే లక్ష్మీ జగన్నాథ గట్టుకి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చినట్టు రావాలి. ఎస్, కరెక్ట్ ఆనంద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ ఆనంద్. థ్యాంక్ యూ.